మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి ముఖము మీద ఉమ్ము వేసిన వాడితోటి నిన్ను పోల్చాల్సి వస్తుంది. చూసావా, ఎంత బాధాకరం అండి. మనం అడ్డుపడాలి కదండి. మన ముఖం మీద పడవలసిన ఉమ్ముని ఆయన వేయించుకున్నప్పుడు మళ్ళీ మనం కూడా ఆయన ముఖం మీద ఉమ్ము వేయటం ఏంటంటే అబద్ధాలు మాట్లాడడం వల్ల ఎంత బాధాకరం అండి. నువ్వు అలాంటి అబద్ధాలు చెప్పి నోటితో ఎంతోమంది జీవితాలను పాడు చేసి ఎంతో పాపం చేశావు కాబట్టి నీ పాపభరితమైనటువంటి ఆ శిక్ష నుంచి భరించడానికి ఆయన మన నిమిత్తము ఆయన మోమి మీద ఉమ్ము వేయించుకుంటే ఈరోజు నువ్వు మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్తూ నువ్వు కూడా ఆయన మోమి మీద ఉమ్ము వేస్తూ బాహాటముగా ఆయనను సిలువ వేస్తున్నావంటే ఇక మనలో కలిగినటువంటి మార్పు ఏంటండి? దేవుని విషయంలో మనం చేసే గొప్ప పనులు ఏంటి చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం అలాగే ఉంటే తెలియక చేసామంటే కనికరించబడ్డాం బ్రదర్, తెలియక చేసామంటే కనికరించబడ్డాం సిస్టర్. ఇప్పుడు తెలిసి కూడా మనం అలాగే వెళ్తున్నామంటే మనం ఏ పాటి వారము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలాంటి జీవితం, ఆవిరి వంటి జీవితంలో మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం అలా ఉండకూడదండి. బాహాటముగా ఏమండి. మరొక మాట మనం చూస్తానండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూస్తే 3వ అధ్యాయం మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే అనేకులు 17వ వచనం నుంచి మనం చూద్దాం. 3rd chapter 17th verse. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొనుచు ఏమన్నారండి వారిని, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అలా చేయొద్దండి. క్రీస్తు శిలువకు శత్రువులుగా మనం మారకూడదండి. మన కోసమేనండి యేసు ప్రభువు వారు మరణించింది, మన కోసమేనండి ఆయన సమాధి చేయబడింది, మన కోసమేనండి ఆయన తిరిగి లేచింది. నీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండా బ్రదర్, మీ దేవుడు నిజమైన దేవుడు బ్రదర్, మీ ప్రేమను చూస్తుంటే అర్థమైపోతుంది బ్రదర్, మీ దేవుడు ఇంకెంత ప్రేమమయుడో బ్రదర్ మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది బ్రదర్, మీ దేవుడు ఎంత జ్ఞానవంతుడు అని బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది బ్రదర్, యేసుక్రీస్తు గురించి నాకు తెలుసుకోవాలని మనం చెప్పగలగాలండి. మాటలతో కాదండి, మార్పుతో చెప్పాలండి. ప్రసంగాలతో కాదండి, ప్రవర్తనతో కూడా చెప్పాలండి. ఎక్కడండి మనలో మార్పు? దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవునిని మహిమపరచాలి. ఏదండి మనం అలా ఉన్నామా? నీ ప్రవర్తన వల్ల, నువ్వు చేసే సత్క్రియల వలన ఏ ఒక్కరైనా కానీ ప్లీజ్ నాకు యేసు ప్రభువు వారి గురించి చెప్పవా? నీ మాటలు, నీ విధానము, నీ ఆలోచన విధానము, నీకున్న జ్ఞానము, నీ ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా నిజంగా నన్ను ఇన్స్పైర్ చేసే విధంగా ఉంది. ఒక్కసారి యేసు ప్రభువు గురించి నాకు చెప్పవా అనే విధంగా నీ ప్రవర్తన ఉందా? వాళ్ళు పిచ్చి బట్టలు వేసుకుంటున్నారు, నువ్వు అంతకంటే పిచ్చి బట్టలు వేసుకుంటున్నావు. వాళ్ళు చున్నీలు లేకుండా తిరుగుతున్నారు, నువ్వు అంతకంటే చున్నీలు లేకుండా తిరుగుతున్నావు. వాళ్ళు టైట్ జీన్సులు, టైట్ డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నావు, నువ్వు అలాగే తిరుగుతున్నావు. ఇక నిన్ను చూస్తే వాళ్ళ మార్పు ఏమొస్తుంది? నువ్వు వాళ్ళని మారుస్తున్నావు, వాళ్ళు నిన్ను మారుస్తున్నారా? కొన్ని సందర్భాలు అనిపిస్తుంటుందండి, అపవాది లేదా సాతానుడు వచ్చి మనల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, మనమే వెళ్ళి మనం పట్టుకుంటున్నావా అనిపిస్తుంటుందండి. అలాగే ఉందండి. నీవు జిడ్డు మాటలు మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళు జిడ్డు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇంక నీకు లోకానికి వ్యత్యాసం ఎక్కడుందండి? నిన్ను బట్టే కదా సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? కొన్ని సందర్భాల్లో ఏమండి సువార్త ప్రకటించడం కొరకు మేము వెళ్ళినప్పుడు అండి, ఏముందండి ఇక అమ్మాయి చర్చికి వెళ్తాను ముగ్గురితో తిరుగుద్దండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు మాకు చెప్తున్నారంటున్నారండి. ఏమండి బాహాటంగా అవమానపరచు ఏం చెప్తున్నారండి మీరు? ఈ సువార్త చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఎన్ని బూతులు మాట్లాడేదో తెలుసా మీకు? పంపు దగ్గర ఆమె వేరంగా మేము చూడలేమండి, ఆమెను చూస్తేనే చాలండి మాకు భయం వేసేస్తుందండి బాబు. అలాంటి దేవుడు మాకు వద్దులేండి. నువ్వు మాట్లాడే అలాంటి మాటల వలన ప్రభువు యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడి సిద్ధపడి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, నిందలు భరించి వెళ్ళినటువంటి వారికి కూడా సువార్త ప్రకటించడానికి ఒక అడ్డుగోడ చైనా వల్ల నీ ప్రవర్తన కడుతుందంటే నువ్వు సిలువకు శత్రువుగా నడుచుకోవట్లేదని చెప్పు. నువ్వు సువార్త ప్రకటించవు,
సువార్తకు అనుగుణంగా నువ్వు బ్రతకవు. సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి వారు సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే నీ ప్రవర్తన ఒక గోడలాగా కట్టి వాళ్ళ హృదయాలలో నిజమైన వెలుగును నింపకుండా చేస్తుందంటే అది ఒక బ్రతుకేనా బ్రదర్ అండ్ సిస్టర్? ఆలోచించండి. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. మాటల్లో కాదు, మార్పులో చూపించండి. నిజంగా యేసుప్రభు వారిని విశ్వసిస్తే, అంగీకరిస్తే, నిజంగా నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తే, ఇగో ఈ యొక్క సెషన్లో చాలామంది మనలో 40 days అని చెప్పేసి ఒక స్పెషల్గా అసైన్ చేసుకొని దేవుని కొరకు బ్రతకలని ప్రేయర్స్లో గడుపుతున్నారు. అది 40 days కాదండి, ఫర్ ఎవర్ ఉండాలి. అది 40 daysలో ప్రభు కొరకు బ్రతకడం ఫర్ ఎవర్. ఎప్పుడైనా బ్రతకలేదు. కేవలం 40 రోజులు సిద్ధపరచుకొని ఈ 4 రోజులు ప్రార్థన చేసుకుంటా కాదు, 40 మంది కాదు, 400 మంది కాదు, నలుమూలలుగా ఉన్నటువంటి అనేక మంది వచ్చి మనల్ని పాపములో నడిపివేయటానికి, పాపములో పడవేయటానికి ప్రయత్నించిన అస్సలు పాపంలో పడకుండా నిలబడితే నీ ప్రవర్తనను బట్టి నిజంగా చాలా మందిలో మార్పు వస్తుందండి. ఏదో 40 days కాదండి, ప్రతి సిచ్యువేషన్ అనగా ఫర్ ఎవర్ ప్రభు కొరకు బ్రతుకుదామండి. ఏమండి, మనము తెలిసి మన నోటి మాటల ద్వారా మరలా ఆయన ముఖం మీద ఉమ్మి వేయకూడదండి. మన చెడు తలంపుల ద్వారా మరలా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టకూడదండి. మన పాపపు చేతల ద్వారా మళ్ళీ ఆయన చేతుల్లో మేకులు మనమే కొట్టకూడదండి. బాహాటంగా కొడుతున్నామండి మనం చేసే ప్రతి పనికి మాలిన పనుల వలన. బాహాటంగా నిన్ను బట్టి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఈ బ్రదరా, అయ్యా మేము చూసామయ్యా, అయ్యా మీ క్రిస్టియన్స్ ఎలాంటి వాళ్ళో మాకు అర్థమవుతుందిలే కానీ ఎలాంటి అయ్యా. అప్పుడు క్రిస్టియన్స్ని కాదండి, క్రైస్ట్ని చూడండి అంటే మీ ఇలాంటి మాటలు చెప్పే వచ్చారు కదా, ఆయన చూస్తున్నాలే మీ ఎలాండి. ఏమండి, ఇలా సువార్తకి శత్రువుగా మారిపోతున్నాము మనం. క్రీస్తు మహిమకు శత్రువులుగా మారిపోతున్నాము మనం. అందుకనే యేసుప్రభు వారు వచ్చింది. ఏమండి, ఈ యొక్క రోజు నుంచి అయినా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. టుడే విల్ టేక్ ఏ గ్రేట్ డెసిషన్. ఆ గ్రేట్ డెసిషన్ ఎలా ఉండాలి అంటే, ఎంతోమంది గ్రేట్ పీపుల్ చూసినటువంటి మనం నిన్ను ఒక గ్రేట్ పర్సన్గా చూడాలి. దేవుని కొరకు బ్రతికినటువంటి ఒక గ్రేట్ పర్సన్గా చూడాలి. ఎంతోమందిలో మార్పు తీసుకుని రావాలి. అంతేగాని ఎప్పుడు చూడు అయ్యే మాటలు, అదే జీవితం, అదే లైఫ్ వద్దండి.